అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. మహాదేవపురం తదుపరి భాగం. ఉదయం 6 గంటలు. బస్సు కడివి మధ్య వెళ్తూ ఉంటుంది. ప్రకృతి గాలికి పరవశంతో కళ్ళు తెరిచిన ఆద్య చుట్టూ ఉన్న ప్రకృతికి మైమరిచిపోయింది. చుట్టూ అడవి, పచ్చని చెట్లు, మధ్యలో రోడ్డు మీద వెళ్తుంది వాళ్ళ బస్. అప్పుడప్పుడే తెల్లవారుతుండడంతో సూర్యకిరణాలు పడి పచ్చటి చెట్లు, పంట పొలాలపైన నీటి బిందువులు మెరుస్తున్నాయి. సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆ వాతావరణం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆద్యకైతే చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే పుట్టినప్పటి నుండి తను ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదు. ఈ ప్రయాణానికి బయలుదేరేటప్పుడు ఎందుకో గజిబిజిగా ఉన్న తన మనసుకి చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఇంతలో ఒక పెద్ద ఎంట్రన్స్ వస్తుంది. అటు ఇటు శివలింగం ఉండి మహాదేవపురం స్వాగతం అని ఉంటుంది. ఊరిలో కొంచెం ముందుకు వెళ్ళగానే మొదట్లోనే ఒక ఎకరంలో పెద్ద శివాలయం, ఎత్తైన గోపురం, పాతకాలం నాటి రాతి కట్టడం, గుడి ముందు శివలింగం, దానిపైన పడగ విప్పిన సర్పం, ముందు నందీశ్వరుడు. అప్పటికే అభిషేకం పూర్తయిపోయి అలంకరించి ఉంటుంది. చూడగానే అందరూ చేతులెత్తి నమస్కరిస్తారు. ఆద్య కూడా నమస్కరించి వెంటనే చేతులు దించేస్తుంది. కానీ ఆ ప్లేస్ ఎక్కడో బాగా చూసిన ప్లేస్లో అనిపిస్తుంది. సడన్గా తనకి గుడి ఎంట్రన్స్ దగ్గర శివలింగంపై పడగ విప్పిన ఒక పాము కనిపిస్తుంది. సహస్ర పాము. సహస్ర: అవునే, చాలా అందంగా మలిచారు కదా. ఆద్య: వాట్, నీకు భయంగా లేదా? అదేనే, శివలింగం చుట్టూ పామును ఎంత అందంగా చెక్కారో. అదేమైనా నిజమైన పామా భయపడ్డానికి? అది కాదు సహస్ర అని అటు చూసేలోపు అక్కడ నిజంగా ఏముండదు. అంటే నేను భ్రమపడ్డానా అని ఆలోచిస్తుంటే, ఏమైంది ఆద్య నీకు? నథింగ్ అని కళ్ళు మూసుకుంటుంది. ఒక ప్యాలెస్ లాంటి ఇంటి దగ్గర బస్ ఆగుతుంది. అంతలో హరి తండ్రి అశోక్ గారు వచ్చి అందరినీ బస్ దిగమని చెప్పి రంగా అని పిలుస్తారు. అందరికీ రూమ్స్ చూపించు. అందరూ పెద్ద డాక్టర్లు. సరే అని రూమ్స్ చూపిస్తారు. రూమ్కి 2 చొప్పున సర్దుకుంటారు. మా ఊరు జమీందార్ గారి ఇల్లు బాబు. సుమన్: మరి ఆయన ఎక్కడుంటారు? అశోక్: వాళ్ళకి ఇలాంటివి చాలా ఇల్లులు ఉన్నాయి బాబు. ఎవరైనా పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు ఈ ఇల్లు ఇస్తారు. ఆ ఎదురుగా ఉన్నది మా ఇల్లు. డాక్టర్ బాబు, ఏ అవసరం ఉన్నా పిలవండి. అభి: థ్యాంక్స్ సార్. పర్వాలేదు బాబు, రెస్ట్ తీసుకోండి అని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు. ఫ్రెష్ అయ్యాక అందరూ మెడికల్ క్యాంప్కి బయలుదేరుతారు. అమ్మాయిలందరూ టెంపుల్కి వెళ్దాం ఫస్ట్ అని అరుస్తారు. ఓకే అని దిగుతారు. సహస్ర: నువ్వు రావా? ఆద్య: మీరెళ్ళండి. సుమన్: సరే వదిలేయ్, తనకి ఇంట్రెస్ట్ లేదేమో. సహస్ర: అయితే నేను వెళ్ళను. ఆద్య: సరే పద అని లోపలికెళ్తారు అందరూ. ముందు పెద్ద శివుని ఆలయం, ఒక పక్క పెద్ద పుట్ట, దానికి ఆనుకుని నాగేంద్రస్వామి గుడి, మరో పక్క పెద్ద చెట్టు, దాని కింద అమ్మవారి విగ్రహం, వినాయక మందిరం, దానికి దగ్గరలో నవగ్రహాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం చివర్లో ఒక పక్కన వసతి గృహం, దాని పక్కన పెద్ద బావి, లోపల మెట్లు, మరో పక్క ఆలయానికి చివరన పెద్ద సరస్సు ఉంటాయి. గుడిలో దర్శనం అయ్యాక పంతులు గారు పిలిచి అందరి పేర్ల మీద అర్చన చేస్తారు. గుడిలోకి వెళ్ళిన ఆద్యకి నిజంగానే తన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో ఆ గుడి చాలా నచ్చింది. పంతులు గారు అందరికీ శతగూపం పెడతారు. లాస్ట్లో కళ్ళు మూసుకుని చాలా భక్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్న ఆద్య తల మీద శతగూపం పెట్టి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిస్తు అని దీవించి పక్కనున్న వ్యక్తి తల మీద పెడతారు. అతను వెంటనే కళ్ళు తెరుస్తాడు. వెంటనే: బాబు మీరా, తాతగారు రాలేదా? భార్గవ్: లేదు పంతులు గారు అన్న వాయిస్ విని కళ్ళు తెరిచి పక్కకి చూసి షాక్ అవుతుంది. అలానే చూస్తూ ఉండిపోతుంది అతన్ని. పక్కనున్న అతను తన వంక చూసి కళ్ళతోనే స్మైల్ చేస్తాడు. భార్గవ్ బాబు అన్న పంతులు గారి పిలుపుకి ఆయన వైపు చూస్తాడు. ఒక కవర్ ఇచ్చి తాతగారికి ఇవ్వండి. అది తీసుకుని ఆద్య వంక చూడకుండానే వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. ఆద్య: పంతులు గారు చెప్పమ్మా, ఆ అబ్బాయి ఎవరు? మా ఊరు జమీందారు గారు మనవడమ్మా. భార్గవ్ బాబు: ఈ దేవాలయానికి ధర్మకర్తలు. తీర్థప్రసాదాలు తీసుకుని అక్కడ కూర్చుని ఆలోచిస్తుంది. తనేనా? నేను అలా ఫీల్ అవుతున్నానా? అభి వచ్చి ఆద్య పక్కన కూర్చుని కొబ్బరి ముక్క తీసి కళ్ళకద్ది నోట్లో పెడతాడు. ఆ ఆలోచనల్లోనే తింటుంటే కోపం పోయిందా నా మీద? ఆద్య: చూడు బావా, అన్న నా రెస్పాన్సిబిలిటీ నీకు అప్పచెప్పాడు. నువ్వున్నావని నన్ను పంపించింది నానమ్మ. అలా అని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడకు. నీ మీద కోపం పోలేదు నాకు. కొట్టావు నువ్వు నన్ను. అభి: ఎందుకు కొట్టానో చెప్పు. వెంటనే తలదించుకుని మీ మమ్మీ మీద చెయ్యి ఎత్తాను. కానీ మీ మమ్మీ నన్ను ఎన్ని మాటలు అనిందో. అభి: సరే సారీ. నీకు తెలుసు కదా మమ్మీ మనీ మైండెడ్ అని. ఆద్య: అమ్మమ్మ చాలా జాగ్రత్తలు చెప్పింది. పిచ్చి పనులేం చేయకని భుజంపై చెయ్యి వేసి మళ్ళీ ప్రసాదం నోట్లో పెడతాడు. ఆద్య: సరే అభి సార్ అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అభి ఆద్య మావయ్య కొడుకు. అర్జున్ అభి మంచి ఫ్రెండ్స్. ఆద్య అభికి మరదలైనప్పటికీ అర్జున్ ఎలా ట్రీట్ చేస్తాడో అభి కూడా అలానే ఉండేవాడు. కానీ అభి మదర్కి డబ్బు ఉంది అనే అహంకారం ఎక్కువ. ప్రతిసారి ఆద్యని తక్కువ చేసి మాట్లాడేది. అర్జున్ ఉన్నప్పుడు మాత్రం కామ్గా ఉండేది. ఏదో ఫంక్షన్లో అర్జున్ ఇంకా రాకపోయేసరికి ఆద్య వెనకాల తిరుగుతున్నాడు అభి. అప్పటికి మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆద్యకి మెడిసిన్లో సీట్ వచ్చింది. ఇంకా జాయిన్ అవ్వలేదు. అది నచ్చని ఆవిడ ఆద్యని పిలిచి వాళ్ళ ఫ్యామిలీని అవమానిస్తూ మాట్లాడింది. అయినా ఓర్చుకుంది. ఇంకా శంకర్ గారి గురించి చీప్గా మాట్లాడేసరికి తట్టుకోలేక అత్తాని కోపంతో చెయ్యెత్తింది. అప్పుడే అక్కడికొచ్చిన అభి ఆద్యని చూసి కొడతాడు. ఆద్యని కొట్టడం అక్కడికొచ్చిన అర్జున్ చూసి అభిని కొడతాడు. అలా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా దూరం అయిపోయారు. అభి పీజీ కంప్లీట్ అయ్యాక ఆద్యని పెళ్లి చేసుకోమని మాట తీసుకుంటారు అభి ఫాదర్. అందుకే ఆద్యని పెళ్లి కొప్పించడానికి కష్టాలు పడుతూ ఉంటాడు. ఈ టూర్లో పెళ్లి ఫిక్స్ చేయాలని అంజలి గారు, సుహాసిని, సుభాష్ అభి తండ్రి పేరు ఫిక్స్ అయ్యారు. అర్జున్కి శంకర్ గారికి మాత్రం ఇష్టం లేదు. ఆద్యకి మాత్రం అన్న ఎంత చెప్తే అంత. అక్కడ గుడిలో సహస్ర పక్కన కూర్చున్న ఆద్యకి కాల్ వస్తుంది. వాళ్ళ నాన్నగారు చేస్తే మాట్లాడుతుంది. హా నాన్న, రీచ్ అయ్యాం, ఫ్రెష్ అయ్యాం, టెంపుల్లో ఉన్నాం, ఇప్పుడు మెడికల్ క్యాంప్కి బయలుదేరుతామని మాట్లాడుతుంటే హలో హలో నాన్న, మీ మాట నాకు వినిపించటం లేదు. అభి, ఏమైంది ఆద్య? నాన్నేదో చెప్తున్నారు కానీ వినపడట్లేదు. ఇంతలో పక్కనున్న ఒక వ్యక్తి, డాక్టర్ అమ్మ గుళ్ళో ఫోన్ కలవదు, బయటైతే సిగ్నల్ వస్తుందని చెప్పడంతో ఫోన్ తీసుకుని బయటకు వెళ్తుంది. హలో నాన్న. అయ్యో కట్ అయిపోయిందే అనుకుని మళ్ళీ కాల్ చేస్తుంటే ఒక చెయ్యి వచ్చి తనని పక్కకి లాగేస్తుంది. వెంటనే షాక్తో అతనిని చూస్తుంది. ఏంటి మీరు చేస్తున్న పని? వదలండి, పరాయి ఆడపిల్ల చెయ్యి పట్టుకుంటారా? కోపంగా అడిగింది. పరాయి పిల్ల చెయ్యి నేనెందుకు పట్టుకుంటాను? నా పిల్ల కాబట్టే పట్టుకున్నాను ఏంజెల్. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? లీవ్ మీ అని అరవగానే వెంటనే గుడి చివరికి తనని తీసుకెళ్లాడు భార్గవ్. వదలండి, ఎవరు మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వదలండి అని అరుస్తుంది. ఈసారి అతను సీరియస్గా చూసేసరికి కామైపోయింది. వెంటనే తనని గోడకి 2 హ్యాండ్స్తో లాక్ చేసి తన ఫేస్ మీద పడుతున్న హెయిర్ని చెవి వెనక్కి పెడతాడు భార్గవ్. ఆద్య భయం భయంగా చూస్తూ, ఏం చేస్తున్నారు? టెంపుల్ ఇది, ఇలా ఎలా చేస్తారు? భార్గవ్, నేనెవరో నీకు గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నాను అని ఇంకా దగ్గరగా ఫేస్ తీసుకొస్తుంటే భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. వెంటనే నవ్వుకుని వెనక్కి జరిగి ఫేస్ మీద గాలి ఊదుతాడు. అప్పుడు కళ్ళు తెరుస్తుంది. తన నడుంపై చేయి వేసి అతని దగ్గరికి లాక్కుని, ఏంటేంజల్, ఇప్పటికీ తెలీదా నేనెవరో? నా కళ్ళలోకి చూసి చెప్పు, మర్చిపోయావా నన్ను? భార్గవ్ కళ్ళలోకి చూసేసరికి ఆ కళ్ళలో అలానే చూస్తూ ఉండిపోతుంది. ఆ కళ్ళలో తనని చూడగానే ఎప్పుడూ కనిపించే ఒక కేరింగ్, ప్రేమ కనిపించేసరికి తెలియకుండానే అతనిని పట్టుకుంటుంది. మళ్ళీ వెంటనే వదిలి కళ్ళు దించేసి, తెలీదు, మీరెవరో నాకు తెలీదు, వదలండి, అక్కడ మా వాళ్ళు నా గురించి టెన్షన్ పడతారు. తెలుసుకుందాం, 10 days ఇక్కడే ఉంటావుగా అని చేతులు తీసి తనను వదిలేస్తాడు. వెంటనే అక్కడి నుండి పరిగెడుతుంది ఆద్య. జాగ్రత్త ఏంజెల్, మా ఊరి గుడిలో పెద్ద పాము తిరుగుతూ ఉంటుంది. దేవుడంటే నమ్మని వాళ్ళంటే ఆ పాముకి కోపం, కాబట్టి స్లోగా వెళ్ళు. వెంటనే ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. భార్గవ్కి నవ్వొచ్చినా అది కనపడనివ్వకుండా తన దగ్గరికి వచ్చి, ఏమైంది ఏంజెల్? దారి మర్చిపోయాను, కొంచెం తోడు రండి. భార్గవ్, అంతేనా? పాముకి భయపడుతున్నావా? టీజింగ్గా అడిగాడు. నాకేం భయం లేదు, మీరే నేనొద్దన్నా ఇంత దూరం తీసుకొచ్చారు, మీరే తీసుకెళ్ళండి అని నడుస్తుంటే వెళ్తున్న తన చేయి పట్టుకుంటాడు. ఇప్పటికీ నేనెవరో నీకు తెలీదా? తెలీదు. భార్గవ్, స్ట్రేంజర్స్ హెల్ప్ తీసుకునే అలవాటు నీకుందేమో, కానీ స్ట్రేంజర్స్కి హెల్ప్ చేసే అలవాటు నాకు లేదు. వెంటనే ఆద్య, ఏ మీ ఊరు వచ్చిన కొత్త వాళ్ళకి హెల్ప్ చేయరా? అలా అనుకునే చెయ్యండి. భార్గవ్, ఓకే పదండి మేడం అనగానే సీరియస్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. భార్గవ్ ఆద్య గుడి దగ్గరికి వచ్చాక అక్కడ వాళ్ళు తన కోసం వెతుకుతూ ఉంటారు. సహస్ర దగ్గరికి వచ్చి, ఏమైంది అని అడుగుతుంది. సహస్ర, ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి వెతుకుతున్నాం. సుమన్, ఎక్కడికి వెళ్ళావు ఆద్య? అభి ఆద్య భుజం మీద చేతులేసి, ఎక్కడికి వెళ్ళావు చిన్ని? నాకు చెప్పెళ్ళొచ్చు కదా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆద్య, సారీ, కాల్ మాట్లాడుతూ గుడి చివరకు వెళ్ళిపోయాను అని చుట్టూ చూసి అభికి దూరం జరుగుతుంది. అభి, సరే పద, మనకి తెలియని ప్లేస్ కదా, పదండి, టైం అవుతుంది అనగానే అందరూ మెడికల్ క్యాంప్కి వెళ్తారు. బస్సులో కూర్చుంది కానీ ఆద్య ఆలోచనలన్నీ భార్గవ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఎంత హ్యాపీగా ఉండేదాన్ని నేను, చిన్న పిల్లలా చూసుకునేవారు కదా శివ్, సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది.
స్టోరీకి హీరో భార్గవ్ అండ్ అర్జున్ కూడా, ఇద్దరూ హీరోలే. భార్గవ్ పోర్షనే ఎక్కువ ఉంటుంది. భార్గవ్ ఆద్య ఒక పేరు, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఓకే, ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.